హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 2వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. కొలీజియంకి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియంలో పారదర్శకత లేదు అనటం సరైనది కాదు అన్నట్టుగా ఇక్కడ మన సిజేఐ చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొలీజియం యొక్క ఎవల్యూషన్ అన్నటువంటిది ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ జడ్జెస్ కేస్ అని, సెకండ్ జడ్జెస్ కేస్ అని, థర్డ్ జడ్జెస్ కేస్ అని ఇలా సుప్రీంకోర్టులోని కేసుల ద్వారా దీని యొక్క ఎవల్యూషన్ అనేది జరిగింది. చూడండి, ప్రీ 1993, పోస్ట్ 1993, 2014లో కూడా మనం చూస్తే ఎన్జేఏసీ అన్నటువంటి దాన్ని నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ అనేసి పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొస్తే 2015వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఈ చట్టం చెల్లుబాటు అవ్వదు అన్నట్టుగా కొట్టివేయటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎన్జేఏసీ అన్నటువంటిది అమల్లో లేదు. అయితే కొలీజియం సిస్టమ్కి సంబంధించి చూస్తే ఇటు సుప్రీంకోర్టు కొలీజియంలో ఎవరెవరు ఉంటారు అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అలాగే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఇందులో సభ్యులుగా ఉంటారు. అయితే ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిజేఐని అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. అయితే ఈ ప్రాక్టీస్ అన్నటువంటిది ఎప్పటి నుంచో అమల్లో ఉన్నా కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి ఎవరినైతే అపాయింట్ చేయాలో వాళ్ళ కోసం కొలీజియం సిస్టమ్ అన్నటువంటిది వాళ్ళ పేర్లని సెలెక్ట్ చేసి పంపిస్తే న్యాయశాఖ దాన్ని ఆమోదిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతి వాళ్ళ యొక్క నియామకాల్ని చేపడతారనమాట. అయితే కొలీజియం సిస్టమ్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. ఏంటవి అంటే, ఒకటి, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ నుంచి ఎగ్జిక్యూటివ్స్ని బయటికి తీసేయటం ద్వారా ఒకవేళ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అన్నటువంటిది ఫేవరిటిజం అలాగే నెపోటిజం ఇలా జరగచ్చు అన్నటువంటిది. అలాగే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రిన్సిపల్కి ఇది అగెనెస్ట్గా ఉంది. ఒక క్లోజ్డ్ డోర్ మెకానిజం లాగా ఉంది. అంటే ఏ అఫీషియల్ సెక్రటేరియట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఇందులో లేదు. అలాగే అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ అన్నట్టుగా కూడా చాలా కన్సర్న్స్ అనేవి దీనికి సంబంధించి వ్యక్తమయ్యాయి. నెక్స్ట్ చూడండి, పిఎస్ఎల్వి C-58. ఈ పిఎస్ఎల్వి C-58 వాహక నౌక ద్వారా ఇస్రో ఎక్స్పోసాట్ మిషన్ని ప్రయోగించింది సక్సెస్ఫుల్గా. అయితే ఏంటి ఈ ఎక్స్పోసాట్ అంటే? ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీని ద్వారా ఏంటి అంటే బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలు వీటన్నింటిని అధ్యయనం చేయటానికి ఈ ఎక్స్పోసాట్ మిషన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో ఆడపిల్లల్ని గర్భంలో ఉండగానే చంపేస్తూ ఉన్నారు, అంటే భ్రూణ హత్యలు అనేవి జరుగుతూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ని ఇచ్చారనమాట. అయితే మనకి ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అంటే, మన భారతదేశంలో శిశు హత్యల్ని నిరోధిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఆడ శిశు హత్య నిరోధక చట్టం 1870 అన్నట్టుగా తీసుకురావటం జరిగింది 1870లో. అయితే ఈ చట్టం అనేటటువంటిది అసలు అమలవ్వలేదు. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి అన్నటువంటిది 2020లో ఒక నివేదికను విడుదల చేసింది. అందులో దాదాపు 4.58 కోట్ల మంది బాలికలు ఇలా భ్రూణ హత్యకి గురయ్యారు అన్నట్టుగా తెలిసింది. అంతేకాదు, మనం చూస్తే 2009వ సంవత్సరం నుంచి 2019వ సంవత్సరం మధ్య మన భారతదేశంలో ఇలా శిశు హత్యల వల్ల కనీసం 90 లక్షల మంది బిడ్డలు అసలు భూమిని చూడలేదు అన్నట్టుగా ఒక అధ్యయనం అన్నటువంటి తెలిసిందనమాట. అయితే ఈ నేపథ్యంలో మన భారతదేశం లింగ నిర్ధారణ తర్వాత చేసే గర్భస్రావాన్ని చట్ట విరుద్ధం అన్నట్టుగా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టం 1994ను తీసుకురావటం జరిగింది. అయితే దీన్ని మళ్ళీ 2003వ సంవత్సరంలో మళ్ళీ దీన్ని సవరించారు. అయితే ఈ సవరించి ఏం చేశారు? గర్భస్థ శిశులింగ నిర్ధారణ భ్రూణ హత్యల్ని నిరోధించడంతో పాటు దానికి పాల్పడిన వాళ్ళకి 5 ఏళ్ల జైలు శిక్ష, 50,000 వరకు జరిమానా విధించాలి అన్నట్టుగా కూడా చెప్పారు. అయినా కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రావట్లేదు. ఇక్కడ సమాజం అనేటటువంటిది మారాలి, చట్టాలు తీసుకొచ్చినా దాని యొక్క అమలు సరిగ్గా జరగాలి, అలాగే బిహేవియర్లో చేంజ్ అనేటటువంటి తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, గుజరాత్లోని అహ్మదాబాద్లో 50,000 సూర్య నమస్కారాలు, అది కూడా 108 ప్రాంతాల్లో 50,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని సూర్య నమస్కారాలు చేయటం వల్ల గిన్నిస్ రికార్డుల్లోకి దెక్కింది. అయితే ఫస్ట్ గిన్నిస్ రికార్డ్ ఏంటి అనేసి కనుక మనం చూస్తే ఒక బర్డ్ గురించి అనమాట. అది ఏంటి అంటే యూరోపియన్ గోల్డెన్ ప్లోవర్ అన్నటువంటి ఈ బర్డ్ మొదటిసారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. నెక్స్ట్ చూడండి, జపాన్లో వరుస భూకంపాలు అనేవి రావటం, దాదాపు 21 సార్లు నిన్నొక్కరోజే భూమి అనేది కంపించింది. దాంతో జపాన్ యొక్క పశ్చిమ ప్రాంతం అంతా చూడండి
ఇక్కడ 7.5 మ్యాగ్నిట్యూడ్తో అర్త్క్వేక్ అన్నటువంటిది వచ్చింది. అంతేకాదు అక్కడ సునామీ రావచ్చు అన్నటువంటి సంకేతాలని కూడా ఇచ్చారు. అయితే దాని తర్వాత కొంచెం తీవ్రత అనేటటువంటిది తగ్గింది. అయితే ఈ నేపథ్యంలో అర్త్క్వేక్కి సంబంధించి అలాగే సునామీస్కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు అడగచ్చు. కాబట్టి వాటి గురించి క్లియర్గా నోట్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నోబెల్ పురస్కార గ్రహీత అయినటువంటి మొహమ్మద్ యూనెస్. ఈయన 1983లో గ్రామీణ బ్యాంకును స్థాపించి పేదలకి తక్కువ వడ్డీకి రుణాలిచ్చి బంగ్లాదేశ్లో పేదరికం రూపుమాపేందుకు ఈయన కృషి చేశారు అన్నట్టుగా 2006లో ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ అందించారు. అలాంటి ఈయన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక లేబర్ కోర్టు 6 నెలల సాధారణ జైలు శిక్షను విధించింది. ఎందుకని అంటే గ్రామీణ టెలికాం సంస్థ అధ్యక్షుడిగా ఇతనుంటూ కార్మికుల యొక్క సంక్షేమ నిధిని ఏర్పాటు చేయటంలో ఇతను విఫలమయ్యారు అన్నట్టుగా కోర్టు 6 నెలల సాధారణ జైలు శిక్షను విధించింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనాతో సహా మన పొరుగు దేశాల సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మన భారత సరిహద్దు ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో చూడండి 1117 బార్డర్ అవుట్ పోస్టులకి 4G మొబైల్ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నట్టుగా మన హోమ్ మినిస్ట్రీ నిర్ణయించింది. దీనికోసం 1545.66 కోట్లు ఖర్చవుతాయనేసి అంచనా. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు టెలికాం శాఖ, హోంశాఖ, BSNL వీటి మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం అంటే ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ అన్నటువంటి జరిగింది. దీని కింద వచ్చే 6.5 సంవత్సరాల్లో ఈ మొత్తం 1117 బార్డర్ అవుట్ పోస్టుల్లో 4G సాంకేతికతని అందజేయటం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేసి. ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేసేది ఏంటి? NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అయితే ఈ యూపీఐ ద్వారా ఏంటి? సులభతర వాణిజ్యం చేయటానికి, సులభంగా మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అవునా? 2016లో యూపీఐని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి కూడా అలా ఉన్నా కూడా కోవిడ్ ఆ టైంకి వచ్చేసరికి విపరీతంగా యూపీఐ వాడకం అన్నటువంటిది పెరిగింది. ఎంతో మొత్తం యూపీఐ లావాదేవీలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు చూడండి, డిసెంబర్లో ఇవి 1202 కోట్ల లావాదేవీలు జరిగాయి. వాటి మొత్తం విలువ 18.23 లక్షల కోట్లు. ఇది నవంబర్తో పోలిస్తే 7% ఎక్కువ. విలువ పరంగా చూసుకుంటే పరిమాణం పరంగా 7%, విలువ పరంగా 5% ఇది ఎక్కువ. అయితే 2023లో మొత్తం మీద చూడండి 11,760 కోట్ల యూపీఐ లావాదేవీలు అనేవి జరిగాయి. వాటి విలువ 183 లక్షల కోట్లు. నెక్స్ట్ చూడండి. CAR-T సెల్ థెరపీ అన్నటువంటిది. అయితే ఇక్కడ ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఈ CAR-T సెల్ థెరపీని అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఏంటి అసలు ఈ CAR-T సెల్ థెరపీ అంటే? ఇక్కడ చూడండి, మనకి బ్లడ్లో T సెల్ అన్నటువంటిది ఉంటుంది. అవునా? వైట్ బ్లడ్ సెల్స్లో మనకి B సెల్స్ అనేసి, T సెల్స్ అనేసి ఉంటాయి. అవునా? అందులో T సెల్ అన్నటువంటిది ఉంటుంది. దానికి ఒక క్యూమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్, ఒక రిసెప్టార్ని యాడ్ చేస్తారు. దాన్నే CAR అనేసి మనం పిలుస్తున్నాం. ఈ కార్ని T సెల్కి యాడ్ చేసినప్పుడే అది CAR-T సెల్ అనేసి అవుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, క్యాన్సర్తో ఉన్నటువంటి ఒక పర్సన్ అనుకోండి. ఆ పర్సన్ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేసుకొని అందులో నుంచి T సెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆ T సెల్స్ని రీప్రోగ్రామ్ చేస్తారు. అంటే ఏంటి రీప్రోగ్రామ్ అంటే? ఇప్పుడు ఈ T సెల్కి CAR అన్నటువంటి యాంటీజెన్ని యాడ్ చేస్తారు. దాంతో చూడండి ఇలా CAR-T సెల్స్ లాగా ఇవి తయారవుతాయి. అయితే దాన్ని ఒక మీడియంకి ఇంట్రడ్యూస్ చేసి వాటిని మల్టిప్లై చేయటం జరుగుతుంది. చూడండి ఇలా ఎక్కువ మొత్తంలో ఇలా T సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. అలా ప్రొడ్యూస్ చేసిన తర్వాత దీన్ని బ్లడ్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తారు. అంటే సాధారణమైన బ్లడ్లో ఈ CAR-T సెల్స్ని ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంది. ఈ బ్లడ్ని క్యాన్సర్ ఉన్నటువంటి ఆ పేషెంట్కి అందిస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఈ CAR-T సెల్స్ అన్నటువంటివి క్యాన్సర్ సెల్స్కి అగెనెస్ట్గా పోరాడతాయన్నమాట. దాంతో ఈ క్యాన్సర్ సెల్స్ అన్నటువంటివి తగ్గుముఖం పడతాయి. పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి కూడా ఈ ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఈ CAR-T సెల్ థెరపీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటిసారిగా ఈ హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేశారు అనేసి మన ఆర్టికల్. నెక్స్ట్ చూడండి. ఫార్మర్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అయినటువంటి అరవింద్ పనగారియా, ఈయనని 16th ఫినాన్స్ కమిషన్కి చైర్మన్గా అపాయింట్ చేయటం జరిగింది. అతను ఫస్ట్ వైస్ చైర్మన్గా పనిచేశారు నీతి ఆయోగ్కి 2015 నుంచి 2017 సంవత్సరం దాకా. నెక్స్ట్ చూడండి. సమ్రన్జీత్ సింగ్ అలాగే రజనీ ఎత్తిమరుపు,
వీళ్ళిద్దరూ మెన్స్ మరియు ఉమెన్స్ హాకీ టీమ్స్ని లీడ్ చేయబోతూ ఉన్నారు. ఎప్పుడు అంటే ఒమన్లో జరగబోయేటటువంటి FIH హాకీ 5S వరల్డ్ కప్ని వీళ్ళు లీడ్ చేయబోతూ ఉన్నారు. మనం చూస్తే ఈ హాకీ 5S ఉమెన్స్ వరల్డ్ కప్ అన్నటువంటిది ఈ సంవత్సరం జనవరి 24 నుంచి 27 మధ్య జరుగుతుంది. అదే మెన్స్ ఈవెంట్ అయితే జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరగబోతోంది. నెక్స్ట్ చూడండి, పనికి సంబంధించినటువంటి ప్రమాదాల్లో చిక్కుకొని వ్యాధుల బారిన పడి ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి సంవత్సరం ఎంతమంది కార్మికులు మరణిస్తున్నారన్నట్టుగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అంతర్జాతీయ కార్మిక సంస్థ చెప్పింది. అంటే 30 లక్షల మంది. అందులోనూ ఎక్కువ మరణాలకు కారణమేంటో తెలుసా? సుదీర్ఘమైనటువంటి పని గంటలు, ఆ తర్వాత ఎక్కువ స్థానంలో సూక్ష్మధూళి కణాలు, తర్వాత పొగలు, వాయువులు వీళ్ళవే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూడండి, ప్రధాని నరేంద్ర మోదీ రీసెంట్గా మన్ కీ బాత్లో ప్రస్తావించినటువంటి బెజ్జిపురం యూత్ క్లబ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకి చెందినటువంటిది అంటే శ్రీకాకుళం. ఎందుకు ప్రస్తావించారు అంటే ఈ బెజ్జిపురం యూత్ క్లబ్ అన్నటువంటిది గత 30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మహిళల్ని వివిధ బృందాలుగా ఏర్పాటు చేసి వివిధ రకాల చేతి వృత్తుల తయారీలో శిక్షణ ఇస్తారు. అంతేకాదు, ఇంటి నుంచి బయటికి రాని వాళ్ళ కోసం ఇంటికే ముడి సరుకును తెచ్చిచ్చి ఆ తయారైన వస్తువుల్ని తీసుకెళ్లి మార్కెటింగ్ చేయటం, ఇలాంటి బాధ్యతలన్నీ కూడా ఈ క్లబ్ అన్నటువంటిది నిర్వహిస్తోంది. దాని గురించే ప్రధాని నరేంద్ర మోదీ రీసెంట్ మన్ కీ బాత్లో ప్రస్తావించారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.